అంటే మేడం, యాక్చువల్గా దర్శన్ సార్ నెంబర్కి కాల్ చేస్తే కలవలేదు. మీకు చేద్దాం అనుకున్నాను, కానీ మీరు ఎక్కడ ఏ వర్క్లో ఉన్నారోనని డిస్టర్బ్ చేయలేదు. సరే, ఏంటి వర్క్? ఈ ఫైల్స్ మీద మీ సంతకం చేయాల్సింది సార్. అండ్ రేపు మనం బెంగళూరు వెళ్లాల్సిన పని కూడా ఉంది. అక్కడ క్లయింట్స్తో మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఓకే, ఆ ఫైల్స్ లేవు. ఎక్కడా? అక్కడ సార్, నెక్స్ట్ పేపర్లో కూడా. సౌమ్య, నీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు? అంటే మేడం, యాక్చువల్గా మీ ఇద్దరూ అందంగానే ఉంటారు. కొంచెం ఎక్కువ అంటే దర్శన్ సారే ఉంటారు మేడం. మరి దర్శన్ సార్ పక్కన నేనెలా ఉంటాను? వెళ్ళు. నువ్వు చెప్పు సౌమ్య. మీకేంటి మేడం, మీరు క్యూట్ కపుల్ కదా. మీ మధ్యలోకి మరొక అమ్మాయి వస్తే కూడా ఇంకా బాగుంటుందేమో. ఏ సౌమ్య, ఏం మాట్లాడుతున్నావు? అదే సార్, మీ మధ్య ఒక చిన్న పాప వస్తే బాగుంటుంది అంటున్నాను. త్వరలో మీకొక పాప పుడితే మీ కపుల్ మరింత క్యూట్ కపుల్గా, స్వీట్ ఫ్యామిలీగా ఉంటుంది కదా అంటున్నాను. సౌమ్య అన్నట్టు ఆ మాట నిజమైతే ఎంత బావుంటుంది. చిన్న పాపాయి వీళ్ల మధ్యలోకి ఎప్పుడొస్తుందో ఏమో. త్వరలో మీ మధ్య రాబోయేది చిన్న పాప కాదు, ఈ సమీరా. వస్తాను సార్. వావ్, సూపర్ సూపర్ సార్, చాలా బాగా చేశారు. సూపర్. ఇట్స్ ఆల్మోస్ట్ 12 o'clock. ప్లీజ్ గో టు యువర్ టెంట్ ప్లీజ్ సార్. హనీమూన్కొచ్చి వాళ్ళు వెచ్చగా చలి కాచుకుంటా ఉంటే నువ్వు ఒళ్ళు మండించుకుంటాండావా? అయినా ఏ మాటకా మాటమ్మి. ఆ జంటను చూస్తుంటే మాత్రం సినిమాలో హీరో హీరోయిన్ జంట మాదిరి భలేగుండారు కదమ్మీ. అమ్మా, అది నా మొగుడి పక్కనుంటే
నీ కంటికి అందంగా కనిపిస్తుందా? లాగి పెట్టి కొట్టానంటే ఆ, ఆ, అయినా మనం వచ్చిన పనేంటి? నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తుందేంటి? అసలే మంట మీదున్నాను. ఈ మంటలో నీ తింగరి మాటలతో పెట్రోల్ జల్లావో చంపేస్తా. ఏమనుకున్నావా? ఆ, నేను నా మొగుడితో కలిసి ఎంజాయ్ చేయాల్సిన చోట అది ఉండడం నేను ఒప్పుకోను. చెప్తాను. ఎవరికమ్మి ఫోన్ చేసుండవు? వాడెవడో తెలుస్తుంది. చూస్తూ ఉంటాం. పద, వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్దాం. మేడం మీ రూమ్ క్లీన్ చేయాలి, కాస్త కీ ఇవ్వండి. ప్రీతి, గదిలో ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే తీసుకొని కీస్ తనకిచ్చేయి. నేను ఇక్కడే ఉంటాను, జాగ్రత్త. అమ్మా, ఈరోజు మనం ఆ టెంట్లన్నీ కాల్ చేయబోతున్నాం. అంటే వాళ్ళు లేచేస్తే? ఎలా లేస్తారమ్మా? టైం ఎంత? 1 గంట అవుతుంది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఆ, అమ్మి, టెంట్లో నుంచి బయటికి రావటం సులువు కదమ్మీ. అందరికీ సులువే, కానీ మన జంటకి మాత్రం అంత సులువు కాదు. ఎలా? చూపిస్తాను, పద. ఆ, త్వరగా అమ్మి.